కోలాం ఆదిమ గిరిజన ఆరాధ్య దైవం దంతన్పల్లి భీమ్యానాయక్ జాతర 18/1/2024 తేదీ నుండి 20/1/2024 వరకు ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ అధ్యక్షులు ఆత్రం లక్ష్మణ్, జాతర నిర్వహణ కమిటీ చైర్మన్ ఆత్రం గంగారాం, ఉల్లిపేట గ్రామ సర్పంచ్ నాగుబాయ్ భీమ్యానాయక్ జాతరకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి మరియు మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేవాలయానికి భక్తులు పోటీతనంతో కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు సీసీ రోడ్ టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. కనీస వసతుల కొరకు ట్రైబల్ వెల్ఫేర్ సీసీడీపీ నిధులు రావడం లేదు. మంజూరు అయినా నిధులు రాకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు. ఇట్టి దేవాలయాన్ని 2009 నుండి 2014 సంవత్సరాల నుండి వరకు నిర్మించారు. అప్పటి నుండి ఎలాంటి నిధులు రావడం లేదని వాపోయారు. ప్రతి సంవత్సరమాలుగా కృష్ణమాసం జరిగే జాతరకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2-3 లక్షలు ఇస్తామని మాకు వచ్చిన ప్రొవిజన్ ఆర్డర్ మా కులం వాళ్ళకి ప్రజాతం జరుగుతుంది కాబట్టి ఇందుకు కేటాయించింది. అయినా కానీ ఆ నిధులు సరిపోవడం లేదు. ఇక ముందు కూడా దీనికి రిజర్వ్ పారిశ్రమ ఉండడంతో కమిటరేట్స్ కింద మీకు అన్ని బస్సులు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఏమీ కల్పించడం లేదు. రీసెంట్లీ కూడా గత సంవత్సరం కూడా 20 లక్షల సిఎస్ఆర్ నిధులు కూడా లాట్రిన్ బాత్రూమ్ తాగునీటి బస్సు కోసం సంఘం చేయడం జరిగింది. కానీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపడంతో ఆ ఫండ్స్ కూడా మొత్తం ల్యాబ్స్ అయిపోయి వెనక్కి జరగడం అయిపోతుంది. ఇది మన ఎలాగైతే సెంట్రల్ గవర్నమెంట్ PM జన్మన్ ప్రోగ్రాం కింద పీవీటీజీ వాళ్ళకి గుర్తించి ప్రత్యేకించి వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని వసతులు కల్పిస్తున్నాయో ఇది కూడా పీవీటీజీ చెందినటువంటి కులం దేవాలయం కాబట్టి కంపల్సరీ దీన్ని కూడా గుర్తించి PM జన్మన్ ప్రోగ్రాం ఎలాగైతే నిర్వహిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి చొరవ తీసుకొని పక్కన ఉన్నటువంటి సింగరేణి సంస్థ కానీ వీటికి వచ్చే భక్తుల కోసం అరకొర వసతులు కాకుండా పూర్తి స్థాయిలో ఈ బాగుపైన వంతెనలు నిర్మించి వచ్చుల కొరకు పోవడం కొరకు ప్రత్యేకించి దారులు నిర్మించి ఇక్కడ వచ్చి భక్తుల కొరకు పెద్ద ఎత్తున అన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడ శ్రీ దంతన్పల్లి భీమయ్య కానీ అనువాయితీగా వంశపరంపరంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ భీమన్న దేవుడు అనేది కొలువైంది. ఇక్కడ మేము ఒకప్పుడు దీనికి మా పెద్ద మనుషులు చిన్న గడ్డి గుడి ఉండేది. ఈ కాలానికి అనుగుణంగా ఈరోజు మేము ఇవన్నీ కూడా మార్చుకొని అసలు మేము గుడి కట్టడం కూడా జరిగింది. రాను భక్తులందరూ కూడా బాగా మంది పెరుగుతున్నారు. ఒక కోలాం పీవీటీజీ వాళ్ళే కాకుండా ఇతర వాళ్ళు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి భక్తులు బాగా మంది పెరిగి వస్తున్నారు. మన ఓన్లీ ట్రైబల్సే కాకుండా తెగల ఆదివాసులే కాకుండా నాన్ ట్రైబల్స్ కూడా ఓసీ, బీసీ అందరూ కూడా వచ్చి దేవుని కొలుస్తూ ఉన్నారు. వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంది. వాళ్ళు ఒక్కరు గెలిచడానికి పెద్ద ఎత్తున ఈరోజు వస్తూ ఉన్నారు. వీళ్ళకు ఇక్కడ అసంపూర్తిగా సౌకర్యాలు ఉన్నాయి. గత 3వ సంవత్సరం నుంచి మేము ట్రైబల్ కమిషనర్ గిరిజన శాఖకి వినతి పత్రం ఆలయ కమిటీ నుంచి కానీ మన సంఘం నుంచి మేము పీవీటీజీ సంఘం తరఫున మేము మన దరఖాస్తు చేస్తే మాకు 3 లక్షల ఫండ్ కూడా ఇస్తున్నారు. కానీ మాకు అడ్వాన్స్ కిందనే ప్రతిసారి 1 లక్షలు ఇస్తారు. ఈసారి కాకుండా కంప్లీట్గా మాకు 3 లక్షలు కూడా సరిపోవట్లేదు. దీన్ని పెంచి మాకు ఇంకా ఇక్కడ వసతులు జరుగుతున్నాయి. మాకు ఇంకా పెంచి ఇస్తే చాలా బాగుంటుందని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మా ట్రైబల్ మా గిరిజన సంక్షేమ శాఖని మేము వేడుకుంటూ ఉన్నాం. మాకు అట్లాగే ఇక్కడ మర్చిపోవడానికి రహదారులు చాలా ఇది ఉన్నాయి. మాకు సింగరేణి ఎఫెక్ట్ ఏరియా ఇదంతా